మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్ చేశారు. బీసీ రిజర్వేషన్లు 42% ఇవ్వాలన్నది మా కమిట్మెంట్ అని రాష్ట్ర ప్రభుత్వం పరంగా ప్రక్రియ అంతా పూర్తి చేశామన్నారు సీఎం. మోదీ చేతుల్లోనే బీసీ రిజర్వేషన్ నిర్ణయం ఉంది అని అంటున్నారు రేవంత్ రెడ్డి. మా ఆఖరి పోరాటాన్ని పూర్తి చేశాం, ఇక బీజేపీ నిర్ణయం తీసుకోవాలి అని అన్నారు. రాష్ట్రపతికి రాజకీయాలకి సంబంధం లేదు, కేంద్రం బీసీ బిల్లుకి ఆమోదించకపోతే స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా నిర్వహించాలో ఆలోచిస్తామన్నారు రేవంత్ రెడ్డి. సెప్టెంబర్ 30 లోపు కోర్టు చెప్పినట్లే స్థానిక ఎన్నికలు ఉంటాయని రేవంత్ రెడ్డి అన్నారు. మా కమిట్మెంట్ కి బీజేపీ సర్టిఫికేట్ అవసరం లేదు, ప్రజల్ని అబద్ధాలతో మభ్యపెట్టడం బీఆర్ఎస్ నైజం అన్నారు. బీసీలకి రాహుల్ ఇచ్చిన మాటని అమలు చేయడమే మా లక్ష్యమన్నారు రేవంత్ రెడ్డి. ఇటు బీసీ రిజర్వేషన్లపై ఇప్పుడు 3 ఆప్షన్లు ఉన్నాయి. కేంద్రం ఆమోదం తెలిపే వరకు వేచి చూడాలి. అండ్ సెకండ్ది జీవో ఇచ్చి ఎన్నికలకి వెళ్లడం. అండ్ థర్డ్ది 42% పార్టీ పరంగా ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలి. ప్రభుత్వం జీవో ఇచ్చి ఎన్నికలకు వెళితే ఎవరైనా కోర్టుకు పోతే మళ్లీ స్టే ఇస్తుంది. రిజర్వేషన్ గురించి అబద్ధపు హామీలు ఇచ్చి ఎన్నికలకి వెళ్లలేం. సెప్టెంబర్ 30 కల్లా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోర్టు చెప్పింది. తొందరలోనే పీఏసీ సమావేశం ఏర్పాటు చేస్తాం, చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. రిజర్వేషన్లపై మా పోరాటం దేశవ్యాప్తంగా తెలియాలనే జంతర్ మంతర్లో ధర్నా చేశామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నిన్న ధర్నాకి రాహుల్ రాలేదనే విమర్శలు పట్టించుకోమని నిన్న సిబు సోరెన్ కుటుంబాన్ని పరామర్శించడంతో పాటు ఓ కోర్టు కేసు ఉండడం వల్లే రాహుల్ రాలేకపోయారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రిజర్వేషన్ సాధన కోసం పూర్తి స్థాయిలో ప్రయత్నం చేశామని, కులగణన రిజర్వేషన్లపై మా చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరు అని అన్నారు సీఎం. ప్రభుత్వ పరంగా అన్ని విధాల ప్రక్రియ పూర్తి చేశామన్నారు. కేంద్రం బీజేపీ కోర్టులో బీసీ రిజర్వేషన్ల అంశం ఉందని, బీసీలపై ప్రేమ ఉంటే బిల్లుని కేంద్రం ఆమోదించాలని అన్నారు రేవంత్ రెడ్డి. బీసీలకు న్యాయమైన వాటా కోసమే మా కొట్లాట, ఢిల్లీ జంతర్ మంతర్లో మా వాదన బలంగా వినిపించామన్నారు సీఎం. కిషన్ రెడ్డికి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. పొలిటికల్ రిజర్వేషన్ పై అవగాహన లేకుండా కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పూర్తిగా డాక్యుమెంట్లు చదవమనండి అని అన్నారు రేవంత్ రెడ్డి. ఉద్యోగాలు, విద్యకి సంబంధించి కేటగిరీలు ఉంటాయని, రాజకీయ రిజర్వేషన్లకి ఎలాంటి కేటగిరీలు ఉండవు అన్నారు రేవంత్. కేంద్ర మంత్రిగా ఉండి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. బీసీలపై ప్రేమ ఉంటే వెంటనే ఆమోదించాలని అన్నారు సీఎం. చట్టం మొత్తం చదువు దాంట్లో ఎవరికి లేదు. బ్లాంకెట్గా మొత్తం ఎన్బ్లాక్ 42% రిజర్వేషన్, సబ్ కేటగరైజేషన్ లేదు. ఏబిసిడి గ్రూప్ అది ఎడ్యుకేషన్లోనే వస్తుంది. పొలిటికల్ రిజర్వేషన్ ఏబిసిడి గ్రూప్ లేదు. ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయన అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. మేము మాట్లాడుతున్నది ఈ గ్రూప్ కి 4% ఉంది రిజర్వేషన్. 10 వచ్చింది, ఆల్రెడీ ఉంది. ఇది పొలిటికల్ రిజర్వేషన్ కేటగిరీ బీసీ అంటే బీసీ ఉంది. ఆయనకు ఆ మాత్రం కూడా అర్థం కాకుండా కేంద్ర మంత్రి అయితే నేను ఏం చేస్తాను. ముస్లింకి లేనే లేదు, ముస్లింస్ అంటే రిజర్వేషనే లేదు.